హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ తంత్ర మంత్ర విద్య ఆఫీషియల్. అంటే ఏంటి అని చెప్పి ఆ పంచతన్లో భాగంగా ఈరోజు వీడియో అన్నమాట. పంచతన్ అంటే ఏంటి అన్నది. పంచతన్ అంటే మనకు పంచతన్లోనే 5 పేర్లు వినిపిస్తాయి. ఆ పంచతన్లో 5 పేర్లు ఏందన్నది నేను చెప్తా. అండ్ ఇది చాలా ఉపయోగం కూడా పడుతుంది. నేను లాస్ట్లో చెప్తా. ఇది మీరు వీడియో మొత్తం చూడండి ఏం ఉపయోగం అన్నది. పంచతన్లో మనం ఏంటంటే, మనము హిందూలో అయితే మనకి ఓం ముందుగా పలుకుతుంది. సో మనకి హిందూలో మనకి ఓం ఎట్లా ముందు పలుకుతుందో, మన ముస్లింలో కూడా అల్లా అనేది ముందు పలుకుతుంది అన్నమాట. సో మనము ఏది రాయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా తయారు చేయాలనుకున్నా అల్లా అనే పేరుతోనే మనం మొదలు పెడతాం. సో అల్లా అనేది ఫస్ట్. అండ్ ఈ పంచతన్ అనేది మన చిన్నపిల్లలకి సతాయించడం కానీ, ఎగిరి పడడం కానీ, ఉలిక్కి పడడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు పిల్లలు నిద్రలో. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మన పెద్దవాళ్ళు ఏదైనా సాహిబ్ దగ్గరికి వెళ్ళి తాయి తెప్పిస్తారు. ఆ తాయి తెప్పించేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ పంచతన్ అనేది కూడా దాంట్లో ఉంటుంది. ఈ పంచతన్ చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ పంచతన్ యొక్క ఒక బెనిఫిట్ కూడా ఉంది. అది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. మీరు వీడియో చూడండి లాస్ట్ వరకు, అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. వీడియో లాస్ట్లో చెప్తాను నేను, చూడండి. సరే, ఇప్పుడు టాపిక్ వస్తే పంచతన్ అంటే ఏంది, ఆ పంచతన్లో 5 పేర్లు ఏంది, ఆ 5 పేర్లు ఎవరు అన్నది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో నేను చెప్పినట్టు ముందుగా పంచతంలో మనకు మొదటి పేరు వచ్చేసి, అంటే మొదటి పేరు అని కాదు, మనం అల్లాతో ప్రారంభించాలి కాబట్టి ఫస్ట్ మనం అల్లాని గుర్తు చేసుకుంటా పంచతన్ అనేది మొదలు పెడతాం. ఫస్ట్ అల్లా. సో ఈ పంచతన్లో ఫస్ట్ పేరు వచ్చేసి మనకి మొహమ్మద్ ప్రవక్త గారు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మొహమ్మద్ ప్రవక్త గారు ఫస్ట్ పేరు. మొహమ్మద్ ప్రవక్త గారు ఎవరంటే, మనకి ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్త అనే పేరు చాలా చోట్ల వినబడుతుంది. సో మొహమ్మద్ ప్రవక్త గారు మన పంచతంలో మొదటి పేరు. ఓకేనా. రెండో పేరు వచ్చేసి హజరత్ అలీ గారు. హజరత్ అలీ గారు ఎవరంటే, మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క అల్లుడు, అంటే వాళ్ళ కూతురు బీబీ ఫాతిమా అన్నమాట. బీబీ ఫాతిమా అమ్మగారిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల మొహమ్మద్ ప్రవక్త గారు అల్లుడు హజరత్ అలీ. హజరత్ అలీ అంటే ఎవరు అంటే, మన ఊర్లలో హజరత్ అలీ అనే పేరు చాలా మందికి తెలియదు. సో హజరత్ అలీని ఏమంటారంటే మౌలా అలీ అంటారు. మన ఊర్లలో మౌలా అలీ పేరు ఉంటుంది, మౌలా అలీ సవారీ ఉంటుంది. ఆ మౌలా అలీ సవారీని హజరత్ అలీ అని కూడా అంటారు. యాక్చువల్ పేరు అయినది హజరత్ అలీ. సో మౌలా అలీ అని చెప్పి అంటారు. మొదటి పేరు వచ్చేసి హజరత్ అలీ. అండ్ రెండో పేరు వచ్చేసి హజరత్ అలీ గారి యొక్క వైఫ్ అన్నమాట, అంటే బీబీ ఫాతిమా గారు. బీబీ ఫాతిమా గారు పంచతన్లో రెండో పేరు. ఓకేనా. మూడో పేరు. ఫస్ట్ పేరు మనకి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. రెండో పేరు వచ్చేసి హజరత్ అలీ గారు. అండ్ మూడో పేరు వచ్చేసి బీబీ ఫాతిమా గారు. బీబీ ఫాతిమా గారు హజరత్ అలీ గారి యొక్క సంతానం. 2 కుమారులు, హసేన్ గారు మరియు హుసేన్ గారు. ఇమామే హసేన్ గారు ఈ పంచతంలో, ఇమామే హసేన్ గారు కూడా ఉన్నారు. ఈ పంచతంలో ఇమామే హుసేన్ గారు 5వ పేరుగా ఉంటారు. సో వీళ్ళు పంచతంలో 5 పేర్లు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, రెండోది హజరత్ అలీ గారు, మూడోది బీబీ ఫాతిమా గారు, నాలుగోది ఇమామే హసేన్ గారు, 5వది ఇమామే హుసేన్ గారు. ఈ 5 పేర్లు అనేది పంచతన్ అన్నమాట. సో ఈ పంచతన్ ఏ విధంగా మనకి యూజ్ఫుల్ అవుతుందంటే, చాలా ఉన్నాయి.
చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. సో నేను దాంట్లో మీకు ఒక 2-3 చెప్తాను నేను ఇంపార్టెన్స్వి, అంటే మన జీవితంలో మనకు పనికొచ్చేటివి. మీరు ఎక్కువ శాతం చూసినట్టయితే ఏడైనా బాబా దగ్గరకు పోయినప్పుడు దర్గాలలో పోయినప్పుడు కూడా మనకు పంచతాన్ అనేది కనపడుతుంది. ఆ పంచతాన్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మన ఇంట్లో ఈ పంచతాన్ ఏంటంటే, ఇంకో విషయం వచ్చేసి పంచతాన్ మనకి, నేను చెప్పినా కదా పంచతాన్ మనకి లాస్ట్లో చెప్తా అని చెప్పి, మనం ఏదైనా పని, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా పని మీద వెళ్తున్నాం. సో కొందరు ఏం చేశారంటే పని అవుతలేదు, ఎన్నిసార్లు తిరిగినా పని అవుతలేదు అని చెప్పి అంటారు. సో దీనికి నేను పని కాకుండా ఉండడానికి ఏంటంటే రీజను, మనకి నెగిటివ్ అనేది తాకుతుంటుంది. ఇప్పుడు చౌరస్తలు అక్కడిక్కడ మనం తిరుగుతుంటాం, బయట తిరిగినప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు ఉన్నప్పుడు మన పనులు మనం ఎంత పాజిటివ్గా పోయినా కానీ కొన్ని అడ్డంకులు అనేది వస్తుంది. ఆ అడ్డంకులు వచ్చినా, సో ఈ పంచతాన్ మన దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ మీరు అనుకోవచ్చు పంచతాన్ ఫ్రేమ్ కట్టుకొని చేతిలో పెట్టుకొని తిరగాల అని చెప్పి. అలా కాదు. పంచతాన్ అంటే దాని పేర్లు ఏం రాయొద్దు మనం. ఇప్పుడు నేను ఏవైతే పంచతాన్ 5 పేర్లు చెప్పినా, మొహమ్మద్ ప్రవక్త గారు, హజరత్ అలీ గారు, బీవీ ఫాతిమా గారు, ఇమామే హసన్ గారు, ఇమామే హుసేన్ గారు. సో ఈ 5 పేర్లని మనం ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఏం చేయాలంటే, ఈ 5 పేర్లకి అంకెలు అనేది ఉంటాయి. మనం అంకెలు మాత్రమే రాయాలి, మనం వాళ్ళ పేర్లు రాయద్దు, అంకెలు మాత్రమే రాయాలి. అంకెలు ఏ విధంగా ఉంటాయి అన్నది నేను చెప్తా, స్క్రీన్ మీద పెడతాను నేను మీకు. ఎందుకంటే చెప్తే మీకు అర్థం కాదు, స్క్రీన్ మీద పెడితే మనకు క్లారిటీ అర్థమవుతుంది. ఓకేనా? సో నేను ఎట్లా రాయాలన్నది కూడా ఒక చిన్న వీడియో అనేది పెడతాను నేను, చూడండి మీరు. అయితే పంచతాన్ ఏ విధంగా రాయాలి, ఒక చిన్న పేపర్ తీసుకొని, నేను ఎట్లా రాయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మీరు చూసుకోండి. ఒక చిన్న పేపర్ తీసుకొని పైన మనకి అల్లా, అంటే అల్లా అని రాయడానికి రాదు కాబట్టి 786, ఓకేనా? 786 అని చెప్పి మనం నార్మల్ 1 2స్లో రాయదు, ఉర్దూ అంకెలలో రాయాలి. 786 ఉర్దూ అంకెలలో రాసి గీతాలు ఏం రాయదు, మళ్ళీ కింద నంబర్ రాసి కింద గీత గీయడం అలాంటివి ఏం చేయదు. జస్ట్ ఉర్దూ అంకెలలో 786 రాసేసి కింద మనకి ఫస్ట్ మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క అంకె, అంటే నంబర్స్ ఉంటాయి, ఆ పేరుకి ఒక నంబర్ ఉంటుంది. ఇప్పుడు మనకు 786, అల్లాకి 786 ఎట్లానో మొహమ్మద్ ప్రవక్త గారికి కూడా అంకెలు అనేది ఉంటాయి. తర్వాత హజరత్ అలీకి అంకెలు ఉంటాయి, బీవీ ఫాతిమాకి అంకెలు ఉంటాయి, ఇమామ హసన్కి అంకెలు ఉంటాయి, ఇమామ హుసేన్కి కూడా నంబర్స్ అనేది ఉంటాయి. సో ఈ నంబర్స్ అన్నీ మనము పైనుంచి కిందికి రాసుకోవాలి. పైనుంచి కిందికి రాసుకున్నాక కింద ఏం చేయాలంటే మన పేరు రాసుకోవాలి. మన ఇంటి పేరు అవసరం లేదు, మన సర్నేమ్ కాకుండా. ఇక్కడ నేను నేమ్ అని కింద మెన్షన్ చేసిన కదా, అక్కడ మీ పేరు రాసుకోండి. మీ పేరు రాసి కింద రాసుకోండి, కంప్లీట్ చేయండి. రాసుకొని ఏం చేయాలంటే, ఇక్కడ నేను ఈథర్ అయితే ఆదిల్ ఖాదర్ అని చెప్పి మన పేపర్ అనేది ఎక్కువ అంటే చాలా బాగుంటుంది. జస్ట్ మూలలు సైడ్లు అట్లా అంటించి మొత్తం తడిపోద్దు, మళ్ళీ తడిపితే మళ్ళీ అంకెలు అటు ఇటు అవుతాయి. జస్ట్ ఇట్లా అంటించి తర్వాత ఏం చేయాలంటే దాన్ని ఫోల్డ్ చేసి ఒక దారం తీసుకొని చుట్టాలి, వైట్ దారం తీసుకొని చుట్టాలి. చుట్టినాక ఒక ప్లాస్టిక్ కవర్లో దీన్ని చుట్టి ముడి వేయాలి. ఎందుకు వేయాలి ప్లాస్టిక్ కవర్లు అంటే, వాటర్ వాడినా కానీ లోపల ఉన్న చీటీ అనేది తడవకుండా అట్లా. సో అట్లా మనం కవర్లు వేసి కట్టినాక దాన్ని ఏం చేయాలంటే, ఎప్పుడు చేయాలి ఇది అన్నది కూడా ఉంది, దీనికి ఒక కండిషన్ ఉంది. ఎప్పుడు చేయాలి, సోమవారం, గురువారం అట్లా కాదు, శుక్రవారం రోజు సాయంత్రం 6 నుంచి 8 మధ్యలో, శుక్రవారం రోజు సాయంత్రం 6 నుంచి 8 మధ్యలో మనకి ఆ టైంలో మనకి శుక్రవారం రోజు మంచి రోజు కాబట్టి ఆ శుక్రవారం రోజు
సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో ఈ 2 గంటలలో కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ టైం తీస్తే సరిపోతుంది మనకి. ఓకేనా. ముస్లిమ్స్ అయితే మాత్రం మన మగరీబ్ నుంచి ఈషా మధ్యలో ఈ పని అనేది చేయాలి. సో ఇది చేసి ఏం చేయాలంటే ధూపదీపం వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ధూపదీపం వేయాలా అని చెప్పి డౌట్ రావచ్చు. ధూపదీపం వేయాల్సిన అవసరం లేదు. మనది ఈ పంచకం యొక్క అంకెలు రాసి పైనుంచి కిందికి ఇట్లా లైన్గా రాయొద్దు, నిలువుగా రాయాలి, పొడవుగా. ఫస్ట్ పేరు అంకె, సెకండ్ అంకె, థర్డ్ అంకె, ఫోర్త్ అంకె, ఫిఫ్త్ అంకె అంకెలు వేసుకొని కింద మన పేరు రాసుకోవాలి. ఖచ్చితంగా రాయాలి. మీరు ఎవరైతే రాసుకుంటారో వాళ్ళ పేరు మీరు రాసి మీ ఇంటోళ్ళకి కూడా ఇవ్వచ్చు. మీ ఇంటోళ్ళ పేరు అంటే మీకు రాయడానికి వచ్చి మీ ఇంటోళ్ళకి మా అమ్మకి ఇట్లా ఉంది, మా రిలేటివ్లు ఇట్లా ఉందంటే ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ వాళ్ళ పేరే ఉండాలి. ఎవరైతే పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళ పేరే ఉండాలి. ఓకేనా. తర్వాత ఇది 6 to 8 మధ్యలో రాసుకోవాలి. రాసుకొని ఏం చేయాలంటే ఇది ఎన్ని వారాలు చేయాలి? 5 శుక్రవారాలు చేయాలి. 5 వీక్స్ చేయాలి. ఇప్పుడు ఈ శుక్రవారం రాసినాము. సో నెక్స్ట్ శుక్రవారం మళ్ళీ రాస్తారు. ఇది ఏడ పెట్టుకోవాలి? మీ పర్సులలో పెట్టుకోవాలి. అబ్బాయిలు ఉంటే పర్సు వ్యాలెట్ ప్యాకెట్లో పెట్టుకోవాలి. లేడీస్ ఉన్నా కానీ వాళ్ళ హ్యాండ్ పర్స్లో పెట్టుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్లో. ఓకేనా. ఇది మనము 5 శుక్రవారాలు చేయాలి. 5 శుక్రవారాలు. ఈ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం రాసింది సెకండ్ శుక్రవారం వరకు. సెకండ్ శుక్రవారం రోజు మళ్ళీ కొత్తది రాయాలి. ఈ ఫస్ట్ శుక్రవారం రాసింది మన దేవుని ఫోటోల దగ్గర పెట్టేసేయాలి. తొక్కుడులో వేయొద్దు. తొక్కుడులో వేస్తే పాపం తగ్గుతుంది. నేను అది కూడా చెప్తాను, అందుకే కండిషన్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఫస్ట్ శుక్రవారం రాసింది దేవుని దగ్గర పెట్టేసేయాలి. సెకండ్ శుక్రవారం రాసింది మీ దగ్గర పెట్టుకోవాలి. థర్డ్ శుక్రవారం రాసింది మీ దగ్గర ఉండాలి. సెకండ్ శుక్రవారం రాసింది దేవుని దగ్గర ఉండాలి. ఇట్లా 5 శుక్రవారాలు. ఈ శుక్రవారం రాసింది మనం స్టార్టింగ్ చేస్తాం కాబట్టి ఈ శుక్రవారం రాసింది మన దగ్గర ఉంటుంది. ఫస్ట్ శుక్రవారం, సెకండ్ శుక్రవారం మళ్ళీ రాయాల్సి వచ్చినప్పుడు సెకండ్ శుక్రవారం రాసి మన దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ శుక్రవారంది దేవుని దగ్గర పెట్టాలి. మీరు ఇది బాగా అర్థం చేసుకోండి ఇది. ఓకేనా. కానీ తొక్కుడులో మాత్రం వేయద్దు. ఎట్టి పరిస్థితుల్లో తొక్కుడులో మాత్రం వేయద్దు. ఇది ఇట్లా 5 వారాలు చేసి మీకు 5 వీక్స్ అవసరం లేదు. ఈ పని చేసి 3 వీక్స్ చూడండి. మీకు ఏ పనులున్నా ఇట్లా అడ్డంకులు లేకుండా తొందర అయిపోతుంది. సపోజ్ ఆఫీస్ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే, మీరు ఏ పని మీద వెళ్తున్నా అయినా సరే ఆ దేవుని తలుచుకొని మీరు ఈ పంచతన్ అనేది మీ ప్యాకెట్లో పెట్టుకొని మీరు పని మీద వెళ్ళండి ఆ దేవుని తలుచుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ పర్స్ అనేది బాయ్స్ ఈ వ్యాలెట్ ప్యాకెట్ అనేది మనం ఏం చేస్తాం అంటే బ్యాక్ సైడ్ జేబులో పెడతాం. బ్యాక్ సైడ్ జేబులో ఎప్పుడు పెట్టొద్దు. మనకు ఫ్రంట్ సైడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఫ్రంట్ జేబు పాయింట్కి అక్కడనే పెట్టాలి. బ్యాక్ సైడ్ మనకి ఉండొద్దు. ఇక్కడ ఏంటంటే మనం ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన పర్స్ అనేది తీసి పక్కన పెట్టేసేయాలి. ఆ పర్స్ అనేది మనము మన పాయింట్లోనే పెట్టుకొని ఆ డ్రెస్తో పాటు మనం ఇంట్లో ఒకవేళ ఉంటే ఆ పర్స్ అనేది తీసి పక్కకు పెట్టేసేయాలి. అది జేబులో పెట్టుకొని అట్లే ఉండొద్దు ఇంట్లో. ఇది ఒక కండిషన్ దీంట్లో. ఇది పంచతనం. దీని నుంచి ఈ ఉపయోగం ఉంటుంది. నెగిటివ్ ఏమున్నా సరే, మీ పనులు ఏమున్నా సరే, పెండింగ్లో ఉన్న పనులైనా సరే ఒక్క 5 వారాలు చేయండి. ఇది మీకు ఆ తర్వాత మీకు రిజల్ట్ మీకే కనబడుతుంది. ఓకేనా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఇంకా దేని మీదైనా వీడియోలు చేయాలంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా టైం తీసి మీరు పెట్టిన కామెంట్స్కి నేను వీడియో తీసుకొని వస్తాను. అండ్ ఈ పంచతన్ వచ్చేసి 5 శుక్రవారాలు రాయాలి. మొదటి శుక్రవారం రాసింది రెండో శుక్రవారం రాస్తున్నప్పుడు మొదటి శుక్రవారంది దేవుని దగ్గర పెట్టాలి. ఓకేనా. మీరు కొత్తది రాసినప్పుడు పాతది దేవుని దగ్గర పెట్టాలి. మీ దగ్గర పెట్టుకోవడానికి ఉండదు. ఈ 5 శుక్రవారాలు అయిపోయాక ఏం చేయాలి? ఈ పంచతన్ పేపర్లు అంటే ఏం చేయక్కనక్కర్లేదు, దేవుని దగ్గరనే ఉండదు. మన దేవుని ఫోటోలు మనకేం భారం కాదు. ఇది కూడా మనకేం భారం కాదు. దేవుని దగ్గరనే పెడితే దాంట్లో తప్పేం లేదు. కానీ తొక్కుడులో మాత్రం వేయొద్దు, అదే పెద్ద తప్పు. ఓకేనా. 5 వారాలు చేయండి. 5 వారాల్లో మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. మీకు ఆ దేవుని దేవుళ్ళం మీ నెగిటివ్ ఏది ఉన్నా సరే, మీ పనులు ఏది పెండింగ్ ఉన్నా సరే ఆ దేవుని ఆశీస్సులతో
మీ పనులు పూర్తయితాయని కోరుతున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు కొత్త కొత్త వీడియోలు ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా వీడియో తీసుకొని వస్తాను.